హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏమి తీసుకురాకపోయినా మరియ తల్లి మాత్రం మీకు కొన్ని వరాలను ఇవ్వబోతుంది. చెప్పండి అందరూ ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదటిది వినయాన్ని మనకు నేర్పించబోతుంది. తర్వాత విశ్వాసాన్ని నేర్పించబోతుంది. మూడవది విజ్ఞాపన ఏ విధంగా చేయాలో నేర్పించబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మరియ తల్లి మనందరికి ఇచ్చే ఈ 3 కానుకలు ఇవి. ఎంతమందికి 3 కానుకలు కావాలో, ఈ 3 వరాలు కావాలో చేతులు పైకి లేపండి. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడితే ఎవరు పారిపోతారంట? ఎవరు పారిపోతారు? when we clap, who is running away? The devil is running away. Praise the Lord, hallelujah, hallelujah. ఓకే, మరియ తల్లి ఆ రోజు గబ్రియేలు దూతకు సహకరించకపోతే మనకు రక్షణ ఎలా వచ్చి ఉండేదో అర్థం కాదు. అయితే విచిత్రం ఏమిటంటే, we know more about the birth of Jesus. అలాగే we know also the birth of John the Baptist. వీళ్ళిద్దరి యొక్క జననాల గురించి బైబిల్లో కొంచెమైనా రాసి ఉంది. కానీ మరియ తల్లి యొక్క జననం మాత్రం ఎక్కడా రాయబడి లేదు. కానీ మరియ తల్లి యొక్క పుట్టుక వృత్తాంతం ఎక్కడ రాయబడి ఉందంటే బైబిల్లో రాయబడి లేదు, కానీ ఖురాన్లో రాయబడి ఉంది. ఖురాన్లో రాయబడి ఉంది. నజరేతులోని గలిలీ అనే ప్రాంతానికి చెందినటువంటి అన్నా జాకీములకు లేక పుట్టినటువంటి ఓ గారాల తల్లి మరియమ్మ. వృద్ధాప్యాయంలో పుట్టినటువంటి ఒక గారాల తల్లి మరియమ్మ. అయితే ఈ అన్నా జాకీములు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరంలో యాజకత్వాన్ని నిర్వర్తిస్తున్నారు. దేవుని యొక్క సేవ చేస్తున్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, దేవునికి సేవ చేసే వాళ్ళను, దైవ సేవకులకు సేవ చేసే వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు పరీక్షకు మనం గురి అవుతాం. ఆల్ దోస్ హు ఆర్ సర్వింగ్ గాడ్, ఆల్ దోస్ హు ఆర్ సర్వింగ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ఆర్ ఆల్ దోస్ హు ఆర్ హెల్పింగ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, God will not leave them alone. Amen. God has a plan for them. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. అయితే చాలా సంవత్సరాల పాటు ఈ అన్నా జాకీములు దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఎంతోమందికి సంతానం దొరుకుతుంది. వాళ్ళు విన్నవించుకుంటుంటే ఎంతోమందికి ఎన్నెన్నో మేలులు జరుగుతున్నాయి. కానీ వాళ్లకు మాత్రం సంతానం లేదు. అయితే ఒకరోజు మొక్కుకున్నారు, అయ్యా మాకు గనక ఒక బిడ్డ పుడితే, ఏ బిడ్డ అయినా, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా, ఆ బిడ్డను మీకే కానుక ఇస్తాము అని మొక్కుకున్నారు. వృద్ధాప్యాయంలో మొక్కుకున్నారు. దేవుని యొక్క అనుగ్రహం మూలంగా దేవుడు అన్నా జాకీములకు చాలా కాలము తర్వాత ఒక గారాల తల్లిని దయచేశాడు. అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? అలాగే ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో సంతానం లేకుండా బాధపడుతున్నటువంటి ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా కన్నీటితో ఏడ్చినటువంటి అన్నా కూడా ఉంది. అన్నా కూడా సంతానం లేదు. ఎన్నో అవమాన పాలు అయింది. ఎక్కడికి వెళ్ళినా ఈమె గొడ్రాలు, ఈమెను మన ఇంటికి పిలవకూడదు, శుభకార్యాలకు పిలవకూడదు అని చెప్పి ఆమెను తోలనాడుతున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈమె శాపగ్రస్తురాలు, అందుకని దేవుడు ఈమెకు సంతానం ఇవ్వలేదు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ అన్న ఏం చేసిందో తెలుసా? కన్నీటిని మున్నీటిగా మార్చుకుని దేవుని యొక్క ఆలయములో పొర్లుతూ, అయ్యా నీవు తప్ప నాకు ఎవరు లేరు, నా అవమానాన్ని తొలగించేది నీవు మాత్రమే, ఓన్లీ యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు మీ. మనుషులు బయట కనిపించే దాన్ని చూస్తున్నారు. ఓన్లీ పీపుల్ కెన్ లుక్ ఎట్ ఎక్స్టర్నల్ థింగ్స్ బట్ నాట్ ఇంటర్నల్ థింగ్స్. నా హృదయంలో ఎంత బాధ ఉందో నీకు మాత్రమే తెలుసు. నేను ఎంత అవమానాన్ని అనుభవిస్తున్నానో మీకు మాత్రమే తెలుసు. అయ్యా, ఆమె కూడా మొక్కుకుంటుంది, అయ్యా
నాకు గనక ఒక మగబిడ్డనిస్తే ఆ బిడ్డను నీకే తిరిగి ఇచ్చేస్తాను అని మొక్కుకుంది. అదేవిధంగా మొక్కుకున్న ప్రకారం మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి దేవుడు అన్నా చేతిలో ఒక మగబిడ్డను ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం, అయ్యా నీవు నాకు ఒక మగబిడ్డనిస్తే ఆ బిడ్డను ఎవరికి ఇస్తాను? నీ సన్నిధిలోనే ఇచ్చేస్తానని చెప్పి మొక్కుకున్నటువంటి అన్న సంవత్సరం పూర్తయిన తర్వాత బిడ్డ పాలు తాగడం మానేసిన తర్వాత ఆ అన్న ఆ బిడ్డను తీసుకుని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో వదిలిపెట్టడం మనం చూస్తున్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఆ బిడ్డను ఈ దేవుని సన్నిధిలో వదిలిపెట్టి ప్రతి సంవత్సరం అన్న దేవుని యొక్క ఆలయానికి వస్తుంది. ఏలియా ప్రవక్త దగ్గర వదిలిపెట్టినటువంటి అన్న ప్రతి సంవత్సరం దేవుని సన్నిధికి వచ్చి ఎలా వస్తుందంటే కొన్ని పొట్టేళ్లను లేదా 2 గొవ్వలను దేవునికి బలి అర్పించడానికి తీసుకుని వచ్చి వస్తూ అన్న ఆమె స్వయంగా తన బిడ్డకు నేసినటువంటి ఒక షర్టును తీసుకుని వచ్చి ఆ సమూయేలుకి ఇస్తూ ఉంది. అప్పుడు ఒకరోజు ఏలియా ప్రవక్త ఆమెను చూస్తాడు. ప్రతి సంవత్సరం ఆమె వచ్చి తన కుమారుని కౌగిలించుకుని, నాన్న బాగున్నావా, అంత బాగుందా, సంతోషంగా ఉన్నావా, అమ్మ లేదని బాధపడుతున్నావా, అన్నీ ఆయనే నాన్న, ఆయనే నిన్ను నాకు ఇచ్చాడు కాబట్టి తిరిగి ఆయనకి ఇచ్చేసాను, డోంట్ వరీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, హీస్ దేర్ విత్ యూ అని ఓదార్చి చెబుతూ వెళ్ళిపోతుంది అన్న. ఒకరోజు ఏలియా ప్రవక్త చూస్తాడు. తల్లి యొక్క బాధ, లేక పుట్టినటువంటి ఆ బిడ్డను దేవునికి ఇచ్చేసి ఇంటికి తిరిగి వెళుతూ ఎంతో బాధతో వెళుతున్నటువంటి ఆ అన్న ప్రార్థనను, అన్న ఆ హృదయాన్ని చూస్తాడు ఏలియా. ఒకరోజు పిలిచి చెప్తున్నాడు, అమ్మా లేక పుట్టినటువంటి బిడ్డను నాకు ఇచ్చేసావని బాధపడుతున్నావా? దేవుని సన్నిధిలో వదిలిపెట్టేసావని బాధపడుతున్నావా? నీవు భయపడవద్దమ్మా. మళ్ళీ ఇక నుండి నీవు 3 మగ సంతానముతో 2 ఆడ సంతానముతో నీవు దీవించబడతావమ్మా అని చెప్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ప్రియులారా, గమనించండి, మనం ఇచ్చింది చిన్న కానుక అయితే, మనం చేసింది చిన్న సహాయం అయితే దేవుడు దానిని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు, గొప్పగా ఫలింప చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు దేవునికి ఇవ్వడానికి మన చేతులు 20 కిలోమీటర్లు వెనక్కి వెళ్తాయి. ఎవరికైనా సహాయం చేయడానికి మన చేతులు 40 కిలోమీటర్లు వెనక్కి వెళ్తాయి. కానీ ఏదైనా తీసుకోవాలంటే 100 కిలోమీటర్ల దూరం ముందుకు వస్తాయి. వీఆర్ రెడీ టు రిసీవ్, వీఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్, బట్ వీఆర్ నాట్ హ్యాపీ టు గివ్. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు ఎంతగా ఇస్తావో అంతగా దీవించబడతా. నాకు తెలిసినటువంటి కుటుంబం ఉంది. సాధారణమైనటువంటి జీవితంలో జీవించి ఎంతో కష్టపడి జీవించినటువంటి ఆ కుటుంబం దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. అన్ని సమయాల్లో దేవుని మీద ఆధారపడుతున్నారు. వారికి కలిగిన దానిలో దేవునికిని దైవ సేవకులకును సహాయం చేస్తూ ఉన్నటువంటి ఆ కుటుంబం, ఆ తల్లి తమ బిడ్డలను భర్తను దేవుని యొక్క బాటలో నడిపించినటువంటి కుటుంబం. అయితే ఎంతో చిన్న స్థాయి నుండి ఎంతో కష్టపడి మరి పెరుగుతున్నటువంటి ఆ కుటుంబం ఈరోజు కోట్ల ఆస్తికి మరి వాళ్ళు అర్హులయ్యారు. కోట్లు సంపాదించుకుంటున్నారు, ఎంతోమందికి సహాయం చేస్తున్నారు, అడిగిన ప్రతి వారికి లేదనకుండా ఇస్తున్నారు, వచ్చిన ప్రతి ఒక్కరిని వట్టి చేతులతో పంపించకుండా వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళు సహాయం చేస్తున్నారు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడా? గొప్పగా దీవిస్తున్నాడు. అందుకని ఒకరోజు ఒక గురువు చెప్తున్నాడు, పేదలకు ఇచ్చినటువంటి దానం, దేవునికి ఇచ్చినటువంటి కానుక, గురువులకు ఇచ్చినటువంటి కానుక అది ఎప్పుడు కూడా వృధాగా పోదంట. ఈ కానుకలన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి కానుకలంట. యు ఆర్ నాట్ గివింగ్ టు ఏ ప్రీస్ట్, యు ఆర్ నాట్ గివింగ్ టు గాడ్, యు ఆర్ నాట్ గివింగ్ టు ఏ పోర్ పర్సన్, బట్ యు ఆర్ గివింగ్ టు గాడ్. అందుకనే దేవుడు నీవిచ్చినటువంటి కానుకను దేవుడు ఏం చేస్తున్నాడంటే పరలోకంలో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడంట.
ఈ లోకములో నీవు చేసే ప్రతి దాన ధర్మాలు, మంచి క్రియలను దేవుడు ఒక అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ నీ కోసం దాసి ఉంచుతున్నాడంట. దేవుడు ఊరికినే తీసుకుంటాడా? దేవుడు నీవు ఇచ్చినటువంటి కానుకను ఊరికినే తీసుకుంటాడా? దేవుడు అంట వడ్డీతో ఇస్తాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా? వడ్డీతో దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే ఈ అన్నా జాకీములు మొక్కుకున్నారు, అయ్యా ఏ బిడ్డనిచ్చినా నీకే ఇస్తామని చెప్పి మొక్కుకున్నారు. మొక్కుకున్న వెంటనే ఆ అన్నా జాకీములకు గారాల తల్లి అయినటువంటి మరియమ్మ పుట్టింది. ఆ మరియమ్మను దేవునికి అంకితం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేవుని బిడ్డగా పెంచుతున్నారు. ఏ మచ్చ కానీ, ఏ పాపము కానీ, ఏ దోషము కానీ, ఏ శాపము కానీ ఆమెకు అంటుకోకుండా పెంచుతూ ఉన్నారు. ఇది ఒక పక్కన పెడదాం. పురాణాల్లో మనం చూస్తున్నాం, వేదాల్లో మనం చూస్తున్నాం, యూదా మత గ్రంథాల్లో మనం చూస్తున్నాం, దేవుడు నరరూపము దాల్చి భూలోకానికి వస్తాడు అని, భూలోకానికి ఒక కన్యక ద్వారా మాత్రమే వస్తాడు అని, ఆయన ఒక మహనీయుడై మహోన్నతుడి కుమారుడుగా ఒక రాజుగా ఉద్భవిస్తాడు అని, ఆయన రాజ్యానికి అంతమే ఉండదని చెప్పి అన్ని గ్రంథాల్లో రాసి ఉంది. అయితే ఈ యూదా మత గ్రంథాలు చదివినటువంటి గొప్ప విజ్ఞానులు ఏం చేశారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళారు, యూదరాజుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చెప్తున్నారు, అయ్యా ఒక రాజు ఈ లోకములో పుట్టబోతున్నాడంట, ఆయన రాజ్యానికి అంతమే ఉండదంట, ఆయన ఒక కన్యక ద్వారానే పుట్టబోతాడంట, కాబట్టి ఆ రాజు మన రాజ్యంలో పుడితే ఎంత బాగుంటుంది అని చెప్పి యూదా రాజులందరూ ఏం చేశారంటే వాళ్ళ యొక్క కుమార్తెలను వివాహాలు చేయకుండా ఆపేశారంట. వాళ్ళ కుమార్తెలను వివాహాలు చేయకుండా ఆపేశారు. ఎందుకంటే వాళ్ళ కుమార్తెలు కన్యత్వం చెడకూడదు. ఎందుకంటే ఆ రాజు కన్యత్వం చెడనటువంటి కన్యక ద్వారానే ఈ భూలోకానికి వస్తారని చెప్పి యూదా రాజులందరూ, యూదా రాజకుమార్తెలందరూ ఆ రాజు నా గర్భములో పుట్టాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంట. ఆ సమయంలో, ఆ సందర్భంలో దేవుని ప్రణాళిక ప్రకారం పుట్టినటువంటి మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? మరియ తల్లి కలలు కనలేదు నా గర్భాన ఒక రక్షకుడు పుట్టాలి అని. అన్నా జాకీములు కలలు కనలేదు నా బిడ్డ యొక్క గర్భంలో ఒక రక్షకుడు పుడతాడు అని. ఊహించని గడియలో, ఊహించని విధముగా ఆ మరియ తల్లి గర్భాన్ని దేవుడే ఎన్నుకున్నాడు. గమనించండి ప్రియ బిడ్డలారా, మొన్నటి వరకు సంతానం లేదని బాధపడుతున్నటువంటి బిడ్డలు దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసముతో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఆపలేదు, కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా కూడా దేవుడు వాళ్ళని వట్టి చేతులతో వదిలిపెట్టాడా? ప్రైజ్ ది లార్డ్. లేటుగా ఇచ్చినా లేటెస్ట్గా ఇచ్చే దేవుడే మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదామా? నీకు సంతానం లేదని బాధపడుతున్నావా? నీకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా అది నీవు దానిలో సక్సెస్ కాలేకపోతున్నావని బాధపడుతున్నావా? నీ స్నేహితులకు ఉద్యోగం వచ్చింది నీకు రాలేదని బాధపడుతున్నావా? నీ స్నేహితులకు వివాహం అయింది నీకు కాలేదని బాధపడుతున్నావా? భయపడవద్దు. మరి తల్లి కూడా భయపడింది, కలత చెందింది, కానీ దేవుని మీద మాత్రం విశ్వాసాన్ని కోల్పోలేదు. కాబట్టి ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటాయి, అవన్నీ కూడా మన మంచికే. లేట్ అయినా కూడా లేటెస్ట్గా ఇచ్చే దేవుడే మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా 29:11 వచనంలో మనం చూస్తున్నాం, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. మరియ తల్లికి ఒక ప్రణాళిక, యేసు ప్రభువుకి ఒక ప్రణాళిక, యోహాను గారికి ఒక ప్రణాళిక, తన శిష్యులకు ఒక ప్రణాళిక, ప్రవక్తలకు ఒక ప్రణాళిక, తన యాజకులకు ఒక ప్రణాళిక, ఇక్కడున్నటువంటి మనందరికీ కూడా ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదువుదామా? నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కాని వినాశనమును కోరను.
నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను మీకోసం ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలు నాకు మాత్రమే తెలియను. ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఎ ప్లాన్ ఫర్ యువర్ వెల్ఫేర్, నాట్ ఫర్ ద డిజాస్టర్. ఎ గోల్డెన్ ప్లాన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. ఇది దేవుని యొక్క వాగ్దానం. నేను మీకోసం ఏర్పాటు చేసే ప్రణాళిక మీ అభివృద్ధికే కానీ మీ వినాశనానికి కాదు అని చెప్తున్నాడు. మూడవది, ఆ ప్రణాళిక ఏమిటంటే మీ అందరికీ బంగారపు భవిష్యత్తును ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడదామా? ఎంతమందికి మీలో బంగారం అంటే ఇష్టం? చేతులెత్తండి. ఎంతమందికి బంగారం అంటే ఇష్టం? చేతులెత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెడ నిండా బంగారం వేలాడుతుంది, అయినా నాకు ఇష్టం లేదండి అని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐఎమ్ సో హ్యాపీ నౌ బికాస్ యు నో హౌ టు స్మైల్ ఆల్సో, రైట్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ నవ్వటం తెలుసని నాకు కూడా అర్థమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఎంతమందికి మీలో బంగారం అంటే ఇష్టం? చేతులు ఎత్తండి. ఎందుకు చెప్తున్నానో మర్యాదగా వినండి, ఆ తర్వాత బాధపడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాబు మీ ఇద్దరు ఇటు రండి నాయన. ఓకే, ఇప్పుడు ఎత్తండి. ఎంతమందికి బంగారం అంటే ఇష్టం? చేతులు పైకి లేపండి. నాకు కనిపించట్లేదు, అప్పుడప్పుడు నాకు కొద్దిగా మసక కూడా ఉంది. ఓకే బాబు, మీ దగ్గర బ్యాగులు కానీ సంచులు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? లేవా? ఓకే, ఎత్తే ఉంచండి అమ్మా. ఓకే, ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరికీ బంగారం అంటే ఇష్టం, అవునా? మిగతా వాళ్ళకి బంగారం అంటే ఇష్టం కాదు. కాబట్టి మీరు 2 బ్యాగులు తీసుకుని వెళ్ళి, లేకపోతే 2 శాకులు తీసుకుని వెళ్ళి, ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళ దగ్గర తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉంటే అంత గుంజుకురండి. ఆ తర్వాత మనం చూసుకుందాం. వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ గోల్డ్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ గోల్డ్ అరౌండ్ యువర్ ఇయర్, అరౌండ్ యువర్ నోస్ ఆర్ అరౌండ్ యువర్ నెక్, బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు ఉందా ఊడిపోయిందా, ఉందా ఊడిపోయిందా అని 100 సార్లు తడుక్కుంటాం, అవునా? నీకున్నదేంటి? ఇంత బంగారమే. చిన్న రింగే అవ్వచ్చు, చిన్న చైనే కావచ్చు. ఇది నీవు ఇంటిలో అందరికి చూపించుకోవడానికి వేసుకుంటున్నావో తెలియదు, లేకపోతే నాకే ఉందో అని చెప్పడానికి వేసుకుంటున్నావో తెలియదు, అందానికి వేసుకుంటున్నావో తెలియదు. కానీ వేసుకునేదాకా ఒక బాధ, వేసుకున్న తర్వాత ఇంకొక బాధ. ప్రైజ్ ది లార్డ్. ఇది ఉందా ఊడిపోయిందా? బస్సులో ఎక్కావు 4 సార్లు తడుకుంటావు, ట్రైన్లో ఎక్కావు 4-5 సార్లు తడుకుంటావు, ఇంటికి వచ్చేదాకా ఆటోలో ఎక్కినా ఎక్కడెక్కినా కూడా ఉందా ఊడిపోయిందా అని తడుకుంటా. ఫర్ సిస్టర్స్ యూ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, నీకున్నటువంటి చిన్న బంగారానికే అంత కలత చెందుతున్నావు, అంత భయపడిపోతున్నావు, ఉందా ఊడిపోయిందా అని అంత భయపడుతున్నావు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఇక్కడున్నటువంటి మీ అందరికీ ప్రియ సహోదరులారా, ఇంత బంగారం కాదు, ఇంత బంగారం కాదు, మీ జీవితాన్నే బంగారంగా మార్చేస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? మీ కుటుంబాన్నే బంగారంగా మార్చేస్తానంటున్నాడు. ఎలా మారుస్తాడంటే ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించిన వారిని ఆయన బంగారంగా మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మెనీ ఆఫ్ యూ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, ఫ్రమ్ వెరీ ఫార్. మిమ్మల్ని దేవుడు ఊరికినే వదిలిపెడతాడా? వట్టి చేతులతో వదిలిపెడతాడా? మీ కుటుంబాలను ఊరికినే వదిలిపెడతాడా? మీరు దేవుని కోసం వేసిన ప్రతి అడుగు దేవుడు పవిత్రమైన అడుగుగా మార్చేస్తున్నాడు, ఒక దీవెనకరమైనటువంటి అడుగుగా మార్చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? కూర్చుందాం. ప్రియ సహోదరులారా, కొన్ని నెలల్లో చాలామంది మీ కుటుంబాలలో శుభకార్యాలు చేసుకోబోతున్నారు. మెనీ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ వండర్ఫుల్ డేస్,
వండర్ఫుల్ ఈవెంట్స్ ఇన్ యువర్ ఫ్యామిలీస్. ప్రైజ్ ది లార్డ్. వివాహాలు కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీస్ కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి శుభకార్యాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరియ తల్లి చెప్తుంది, శుభకార్యాలు జరుపుకుంటున్నావా? నేను కూడా వస్తాను బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వివాహాలు జరుపుకుంటున్నావా? నేను కూడా వస్తాను బిడ్డ. ఎంతమంది మరియ తల్లిని మీ యొక్క శుభకార్యాలకు ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో చేతులెత్తండి. చేతులెత్తిన వాళ్ళ ఇంటికి తప్పకుండా మరియ తల్లి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మరియ తల్లి శుభకార్యాలకు వెళ్ళినటువంటి మరియ తల్లి ఏం చేస్తుందో. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదామా? 3వ రోజున యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి. 3వ రోజున గలిలియాలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి, వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. ప్రైజ్ ది లార్డ్. ఆ పెండ్లికి ఎవరెవరు ఇన్వైట్ చేయబడ్డారంటే మరియ తల్లి, యేసు ప్రభు తన శిష్యులతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలనాడు సాంప్రదాయం ఏమిటంటే వచ్చినటువంటి అతిథులను ఒక మంచి ద్రాక్షారసం ద్వారా వాళ్ళను ఆహ్వానించి మరి ఆ విందుకు మనం పంపిస్తూ ఉంటాం. ఆ సాంప్రదాయం అది. మన ఇంటికి రాగానే సాధారణంగా ఏం చేస్తామంటే టీ కానీ, కాఫీ కానీ, లేకపోతే కూల్ డ్రింక్ కానీ ఇచ్చి వాళ్ళని మనం ఆహ్వానిస్తాం. మనకున్నటువంటి స్తోమతను బట్టి జ్యూస్ కానీ ఇంకా అనేకమైనటువంటి వాటిని ఇచ్చి వాళ్ళని ఆహ్వానిస్తాం. ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ వెల్కమింగ్. దోస్ డేస్ వైన్ ఈజ్ అ సైన్ ఆఫ్ వెల్కమింగ్ ద గెస్ట్. అయితే అందరూ కూడా ఆహ్వానించబడ్డారు. గమనించండి ప్రియ సహోదరులారా, చాలామంది అతిథులు పెళ్ళికి వచ్చారు. వాళ్లతో పాటు యేసు ప్రభు, మరియ తల్లి, శిష్యులు కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్ళిని చూసుకున్నారు, బాగా భోంచేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో మనం సాధారణంగా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే పెళ్ళి చూసామా లేదా అన్నది కాదు, కానీ తొందరగా వీ ట్రై టు గో టు ద, ఎక్కడికి వెళ్తాం? భోజనాల దగ్గరికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. అవునా? భోజనం బాగుంటే బాగా తింటాం, కడుపు నిండా తింటాం. ఇంకొంచెం బాగుంటే కొంచెం పైకి ఎక్కిస్తాం. ఇంకొంచెం బాగుంటే పీకల దాకా తింటాం. ఇంకేదైనా మిగిలిపోయి మంచి వెరైటీ ఇంకా ఏదైనా మిగిలిపోయి ఉంటే వై టు వేస్ట్, వీ విల్ నాట్ గెట్ ఎ గెయిన్. సో అని చెప్పి వీ విల్ ట్రై టు ఫిల్ ఇట్ టిల్ ద నోస్. ముక్కు దాకా కూడా మనం తింటాం. తిని ఏం చేస్తాం తెలుసా? చాలామంది వెరీ ఫ్యూ పీపుల్ విల్ అప్రిషియేట్ ద బ్యాంక్వెట్. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది బాగా చేశారండి అని చెప్తాం, బాగా వడ్డించారండి అని చెప్తాం. వెరీ ఫ్యూ పీపుల్ విల్ సే దాట్. వెరీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. ఆహ్వానించినప్పుడు వెళతాం, తింటాం, వెళ్ళిపోతాం, బయటికి వెళ్ళిపోతాం. చాలా తక్కువ మంది మాత్రమే వెళ్ళి వాళ్ళు కృతజ్ఞతలు తెలియచేస్తారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే బాగా తింటారు, పీకల్లాగా తింటారు, ముక్కు దాకా తిని దాంట్లో ఉప్పు తక్కువైంది, దీంట్లో కారం ఎక్కువైంది, ఇంకా అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేదని వంకలు పెడుతూ ఉంటాం. అవునా కదా? కానీ అందరూ వంకలు పెట్టడంలో, తినడంలో బిజీగా ఉంటే మరియ తల్లి ఎక్కడుందండి? మరియ తల్లి ఎక్కడుంది? భోజనాల దగ్గర ఉంది. భోజనాల దగ్గర ఉంది, తినటానికి కాదు. ఆమె చూసుకుంటుంది అక్కడ ఏ కొరత ఉందా, ఏ సమస్య ఉందా అని మరియ తల్లి అక్కడ చూసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెళ్లి వారందరూ, పెళ్లి కుటుంబ సభ్యులందరూ కూడా, పెళ్లి పెద్దలందరూ కూడా ఆ వచ్చినటువంటి అతిథులతో నిమగ్నమైపోయి ఉంటే మరియ తల్లి మాత్రం ఎక్కడ ఉంది? వంట దగ్గర ఉంది.
అక్కడ ఏ లోటు లేకుండా అన్నీ సమానంగా ఉన్నాయా, అన్నీ ఉన్నాయా అని చెప్పి మరియ తల్లి అక్కడ చూసుకుంటుంది. అయితే అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ ఏం లేదు, ద్రాక్ష రసం లేదు. మామూలుగా పెళ్ళి పెద్ద లేదా యజమాని అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి, కానీ యజమాని ఏమో ఎక్కడో ఉన్నాడు, కానీ అతిథిగా వచ్చినట్టు మరియ తల్లి మాత్రం వంట దగ్గర ఉంది. గమనించండి ప్రియ సహోదరులారా, మరియ తల్లిని మీ ఇంటికి ఇన్వైట్ చేస్తే మరియ తల్లికి ఏం పెడతారా అని ఎదురు చూడదు, ఇల్లు మంచిగా ఉందా లేదని ఎదురు చూడదు, చిన్న ఇల్లు అని లేకపోతే మట్టి ఇల్లు అని చేదరించుకోదు. మరియ తల్లి ఏం చేస్తుందంటే అక్కడ ఏ కొరత ఉందా అని ఎదురు చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంటిలో ఏ కొరత ఉందా అని ఎదురు చూస్తుంది. అయితే మరియ తల్లిని ఎలాగ మనం ఇన్వైట్ చేస్తాం? హౌ డు వి వెల్కమ్ మదర్ మేరీ టు అవర్ హోమ్స్? జపమాల ప్రార్థన ద్వారా. ఏ కుటుంబంలోనైతే జపమాల జపించబడుతుందో అక్కడ మరియ తల్లి ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే నీ తరపున నీతో పాటు ఆమె విజ్ఞాపన ప్రార్థన చేయటానికి, నీ కుటుంబంలో ఉన్నటువంటి కొరతను ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువుకు తెలియచేయడానికి నీతోనే ఉంటుంది. నీ తరపున పోరాడుతుంది, నీ తరపున ప్రార్థిస్తుంది, నీకు కావలసిన దీవెనలన్నీ కూడా కుమ్మరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది కుటుంబాల్లో జపమాల ఉంది? జపమాల చెప్తున్నారు, చేతులు ఎత్తుతారా? ప్రైజ్ ది లార్డ్. చాలా కుటుంబాలు గట్టిగా చెప్పలు కొడదామా? We have time to watch movies. We have time to go for picnics. We have time to go for any other celebration. కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు జపమాల చెప్పడానికి, ప్రార్థన చేయడానికి we don't have time. 3 గంటలు సినిమా కళ్ళు రెప్ప వేయకుండా చూస్తాం, కానీ 3 నిమిషాలు దేవుని ప్రార్థించలేం. కానీ ఎంత కష్టపడితే, విశ్వాసంలో ఎంత కష్టపడితే అంత గొప్పగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబంలోనైతే జపమాల జపించబడుతుందో ఆ కుటుంబంలో మరియ తల్లి ప్రత్యక్షం అవుతుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కొరతను తన కుమారునికి తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే వివాహంలో ఉన్నటువంటి వివాహ పెద్ద వచ్చి అడగలేదు, అయ్యా ద్రాక్ష రసం తక్కువగా ఉంది, ఎక్కడైనా ఉందా, ఎక్కడైనా దొరుకుతుందా అని ఆ పెద్ద అడగలేదు. మరియ తల్లి వెళ్ళి చెప్తూ ఉంది, అయ్యా ఇదిగో ఈయన మరికొద్ది క్షణాలలో అవమాన పాలు కాబోతున్నాడు, ద్రాక్ష రసం లేదయ్యా అని అతని కుమారునికి విన్నవించుకుంటుంది. ప్రియ సహోదరులారా, ఆ తల్లి కొరతను తొలగిస్తుంది. ఆ తల్లి ఎక్కడైతే కొరత ఉంటుందో ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది. ఒకసారి కళ్ళు మూసుకుందాం. నీ కుటుంబంలో ఏ కొరత ఉందో మరి తల్లికి చెప్పు. నీ జీవితంలో ఏ కొరత ఉందో మరి తల్లికి చెప్దాం. ఎప్పుడైనా మరి తల్లి నీ జపమాల ద్వారా నీ కుటుంబంలోనికి ఆహ్వానించావా? నీ జీవితంలోనికి ఆహ్వానించావా? చాలామందికి మంచి అలవాటు ఉంది, ప్రయాణం చేసేటప్పుడు జపమాల చెప్తారు, ఇంటిలో భర్తను బిడ్డలను పిలుచుకుని కుటుంబ ప్రార్థన చెప్తారు. ఆ కుటుంబాల్లో మరియ తల్లి కూడా నీతో పాటు కూర్చుంటుంది, మరియ తల్లి కూడా నీతో పాటు ప్రార్థిస్తుంది. మరియ తల్లి నీ కొరతను గుర్తించి తన కుమారుని తెలియచేస్తుంది, అయ్యా ఈ కుటుంబంలో శాంతి సమాధానం లేదయ్యా, ఈ కుటుంబంలో ఆ బిడ్డకు ఉద్యోగం లేదయ్యా, ఈ కుటుంబంలో ఆ బిడ్డకు వివాహం కావటం లేదయ్యా, ఒక్కసారి కరుణించయ్యా అని ఆ తల్లి తన కుమారునికి వేడుకుంటుంది. కాబట్టి ఈరోజు ఆ కొరతను మరియ తల్లికి చెప్పు. ఈ రోజు నుంచి జపమాల ద్వారా ఆ మరియ తల్లిని మన ఇంటికి పిలుచుకుందాం, మన కొరతను తొలగించుకుందాం, మన సమస్యను తొలగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, అప్పుడు యేసుప్రభు అంటాడమ్మా నాకేంటి నీకేంటి, పెద్ద బాగానే ఉన్నాడు, ఆయన పనుల్లో ఆయన నిమగ్నమైపోయి ఉన్నాడు, మనకెందుకమ్మా అని యేసుప్రభు అంటుంటే మరియ తల్లి ఏం చేసింది? వదిలిపెట్టలేదు. మనకెందుకులే అని మరియ తల్లి వెళ్ళిపోలేదు. అక్కడ ఉన్నటువంటి సేవకులను పిలిచి చెప్తుంది, అయ్యా రండి, ఆయన చెప్పినట్లు మీరు చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినట్లు మీరు చెయ్యండి అని చెప్తుంది. గమనించండి ప్రియ సహోదరులారా, అమ్మా నాకెందుకు నీకెందుకు అన్నటువంటి యేసు ప్రభు అమ్మ చెప్పింది కదా, చేయకపోతే అమ్మ బాధపడుతుందేమో అని చెప్పి తన సేవకులను పిలిచి చెప్తున్నాడు. అక్కడ బాణల్లో
ఖాళీ బాణలలో నీటిని నింపండి అని యేసుప్రభు చెప్తున్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, అమ్మ మనతో ఉంటే తప్పకుండా మన కోసం ప్రార్థిస్తుంది. అమ్మ మన కోసం ప్రార్థిస్తే తప్పకుండా యేసుప్రభు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించినటువంటి యేసయ్య తప్పకుండా మన సమస్యను తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ యొక్క సమస్య తీరేంత వరకు ఆ తల్లి నిన్ను వదిలిపెట్టదు, తన కుమారుని కూడా వదిలిపెట్టదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అమ్మ యొక్క విలువను మనం తెలుసుకుందాం, అమ్మను మనం గౌరవిద్దాం, అమ్మ యొక్క ఉన్నతమైనటువంటి శక్తిని మనం గౌరవిద్దాం. గమనించండి, చాలామంది అంటున్నారు మరి తల్లిని ఎందుకు ఆరాధిస్తున్నారు, మరి తల్లిని ఎందుకు పూజిస్తున్నారు, మరి తల్లిని ఎందుకు దండలేస్తున్నారు, చీరలు కడుతున్నారు, ఊరేగిస్తున్నారు అని చాలామంది తెలియక మాట్లాడుతున్నారు. ఎందుకు ఆమెను గౌరవించాలి అని అడుగుతున్నప్పుడు మనం ఒక సమాధానం చెప్దాం. పరలోకములో ఉన్నటువంటి దేవదూత, దేవునితో ముఖాముఖి మాట్లాడుతున్నటువంటి గాబ్రియేలు దేవదూత, దేవుని యొక్క రాయబారి అయినటువంటి దేవదూత భూలోకానికి వచ్చి సాధారణమైనటువంటి స్త్రీ అయినటువంటి ఆ మరియ దగ్గరకు వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని గౌరవిస్తూ ఉంటే సాధారణమైనటువంటి మానవులమైనటువంటి మనం ఎంత? ఈ లోకానికి రక్షణ తీసుకుని వచ్చినటువంటి ఆ తల్లిని గౌరవించడానికి మనకు ఇంత కూడా సమయం లేదా? ఎందుకు గౌరవించకూడదు? ఆ తల్లే కనుక లేకపోతే ఈరోజు నాకు రక్షణ వచ్చేది కాదు. తల్లి తిరుసభలో మరే తల్లి కనుక లేకపోతే, ఈ ప్రపంచంలో మరే తల్లి కనుక లేకపోతే మనకి ఈ లోకానికి రక్షణ వచ్చేది కాదు అనేది మన విశ్వాసం. మనం బాగుపడాలి అని, మనం రక్షించబడాలి అని మరియ తల్లి ఆమె గర్భాన్నే మన కోసం ధారపోసింది. ఎవరైనా స్త్రీ వివాహం కాకముందు గర్భము ధరిస్తే ఆ స్త్రీను రాళ్లతో కొట్టి చంపాలి, నడి రోడ్డు మీద ఈడ్చి రాళ్లతో కొట్టి చంపాలి. మరియ తల్లికి తెలుసు, వివాహం కాకముందు గర్భము ధరిస్తే ఈ జనాలందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు అని తెలుసు, నన్ను అవమానపరుస్తారు అని తెలుసు, నన్ను హేళనగా చూస్తారు అని తెలుసు, నన్ను తిరుగుబోతు అంటారు అని తెలుసు. అయినా కూడా నా గర్భము ద్వారా, నా ద్వారా ఈ ప్రపంచానికి రక్షణ వస్తుందంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. నేను మరణించడానికి కూడా సిద్ధమే, నేను చావడానికైనా సిద్ధమే అని చెప్పి మరియ తల్లి నీ చిత్త ప్రకారమే అగునుగా కానీ సమాధానం చెప్పింది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, మరియ తల్లి లోకానికి మరియ తల్లి యేసుప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకే మరియ తల్లితో మనకు ఉపయోగం ఉంది, ఆ తరువాత మరియ తల్లికి యేసుప్రభుకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తూ ఉన్నారు. మరియ తల్లి ఒకవైపున, యేసుప్రభు ఒకవైపున వెళ్ళిపోయారు, వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో కలుసుకోలేదు, యేసుప్రభుతో సంబంధం లేదు అని చెప్తున్నారు. మరియ తల్లిని గౌరవించేవాళ్ళు, మరియ తల్లిని ఆరాధించేవాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు అని చెబుతూ ఉన్నారు. విగ్రహారాధన చేసేవాళ్ళు క్రైస్తవులు కాదు అని చెబుతూ ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, మరియ తల్లి ద్వారా నాకు రక్షణ వచ్చింది. వారందరికీ ఒక మాట మనం చెప్పాలి, మరియ తల్లి యొక్క గర్భం నా కోసం త్యాగం చేసింది, ఆమె నా కోసం చావడానికైనా సిద్ధపడింది. దేర్ఫోర్ మరియ తల్లిని నేను నెత్తి మీద పెట్టుకుని పూజిస్తాను. హూ ఆర్ యు టు సే? మరియ తల్లిని నేను పూజిస్తాను, గౌరవిస్తాను, అది నా విశ్వాసం. నా విశ్వాసాన్ని పరీక్షించడానికి హూ ఆర్ యు? దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో ఎవరి మీద తీర్పు విధించే అధికారం లేదు ఒక దేవుడికి తప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవదూతే ఈ లోకంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి స్త్రీ అయినటువంటి మరియ తల్లి దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలని సాష్టాంగ ప్రణామం చేస్తే నేను చేయకూడదా? ఎప్పుడు పుడతానో ఎప్పుడు చనిపోతానో తెలియనటువంటి నేను, ఆమె యొక్క దీవెన ద్వారా, ఆమె యొక్క ప్రార్థన ద్వారా బ్రతుకుతున్నటువంటి నేను ఆమెను గౌరవించకూడదా? ఒక వ్యక్తి పోలుస్తున్నాడు, ప్రధానమంత్రి ఒక ఫ్లైట్లో ఉంటే ఫ్లైట్లో ఉన్నంత వరకేనంట ఆ ఫ్లైట్కు వాల్యూ. ఒక్కసారి ఆ ఫ్లైట్ దిగగానే ప్రధానమంత్రికి ఫ్లైట్కి ఎలాంటి సంబంధం లేదు. దేర్ఫోర్ యేసుప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకే మరియ తల్లి, తర్వాత మరియ తల్లికి యేసుప్రభుకి ఎలాంటి సంబంధం లేదు. వీ డోంట్ నీడ్ టు రెస్పెక్ట్ మదర్ మేరీ అని చెప్తున్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, మరియ తల్లి యేసుప్రభుని కన్న తర్వాత వదిలేసి వెళ్ళిపోలేదు.
She was with him till the death. She was with him from womb to tomb. ఆమె గర్భమును దాల్చిన దగ్గర నుండి ఆయన సమాధి చేయబడేంత వరకు మరియ తల్లి యేసుప్రభుతోనే ఉండిపోయింది. చాలామంది అజ్ఞానులు మాట్లాడుతున్నారు, చాలామంది మిడిమి జ్ఞానంతో మాట్లాడుతున్నారు, దేవుని యొక్క వాక్యంలో పరిచయం లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. మరియ తల్లికి యేసుప్రభుకి సంబంధం లేదు కాబట్టి మరియ తల్లిని మనం గౌరవించకూడదు, మరియ తల్లిని ఎందుకు గౌరవిస్తున్నారు అని చాలామంది మాట్లాడుతున్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, అలాంటి వారు ఎవరైనా ఉంటే, బాబు నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. భారతదేశంలో ఎవరి విశ్వాసంలో వారికి జీవించే అధికారం, అర్హత అందరికీ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మొన్న విజయవాడకి వెళుతూ ఉంటే ఒక వ్యక్తి, ఇతర సంఘానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు. కూర్చొని ఈ విధంగా అంటున్నాడు, సో హీ కేమ్ టు నో హూ ఐ యామ్. సో ఆయన చెప్తున్నాడు, ఫాదర్ గారండి, నాకు క్యాథలిక్ ప్రీస్టులు అంటే చాలా ఇష్టం, క్యాథలిక్ గురువులు అంటే నాకు చాలా ఇష్టం. యు నో వై? I belongs to another denomination. My father is a pastor, my uncle is a pastor, my elder brother is a pastor. I am also trying to be another servant of God. అయినా కూడా ఐ లైక్ క్యాథలిక్ ప్రీస్ట్. యు నో వై? క్యాథలిక్ ప్రీస్టులు, కథోలిక గురువులు ఇంకొక మతాన్ని గురించి తక్కువగా మాట్లాడరు. కథోలిక గురువులు ఇంకొక సంఘం గురించి తక్కువగా మాట్లాడరు. కథోలిక గురువులు ఇంకొక సంఘం గురించి, లేకపోతే ఇంకొక దైవ సేవకుల గురించి, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, కాబట్టి నేనే కరెక్ట్ చేస్తున్నాను, కాబట్టి నా సంఘంలోనికే మీరు రండి అని ఏ గురువు కూడా చెప్పడు. గట్టిగా చెప్పకూడదమ్మా. సో దేర్ ఫోర్ ఐ లైక్ క్యాథలిక్ ప్రీస్ట్. గుడికి 10 మంది వచ్చినా వాళ్ళు పూజ చేస్తారు, వాళ్ళు దశమ భాగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పూజలు చేస్తారు, కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా పూజలు చేస్తారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం వేరే వాళ్ళని కించపరచిన అవసరం లేదు, వేరే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఎత్తి చూపించవలసిన అవసరం మనకు లేదు. మరియ తల్లి మనందరికీ రక్షణ తీసుకుని వచ్చినటువంటి తల్లి. మరియ తల్లి ఆమె యొక్క జీవితాన్ని మన కోసం త్యాగం చేసినటువంటి తల్లి. మరియ తల్లి తన కుమారుని దగ్గరికి వెళ్ళి మనందరి కోసం విన్నవించే తల్లి. మనం ఏ బాధల్లో ఉన్నామో, ఏ కష్టాల్లో ఉన్నామో, మన యొక్క ఆలనా పాలన చూసి మన అవసరాన్ని బట్టి మనకు దీవెనలు సమకూర్చడానికి సహాయపడుతున్నటువంటి తల్లి మరియ తల్లి. కాబట్టి మరియ తల్లిని గౌరవించడం మనందరి యొక్క బాధ్యత. నీవు ఏ విధంగా భావించుకున్నా, దైవంగా భావించుకున్నా, ఒక సేవకురాలుగా భావించుకున్నా, ఒక దేవతగా భావించుకున్నా, ఇట్స్ అప్ టు యూ. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ విత్ మదర్ మేరీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పుట్టిన వెంటనే బాలయేసును రోడ్డు మీద లేకపోతే బస్సుల తట్టులోనే పడేసి వెళ్ళిపోలేదు. యేసుప్రభు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయంలో తప్పిపోతే మరియ తల్లి ఎతకలేదా? యేసుప్రభు 30 సంవత్సరాల సమయంలో సువార్త బోధకు వెళుతూ ఉంటే, అయ్యో నా బిడ్డను చూసి చాలా రోజులైందే, నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, తిన్నాడా లేదా, ఎలా ఉన్నాడు, ఆయన ఉంచారా చంపేశారా అని తెలుసుకోవడానికి మరియ తల్లి పరిగెత్తుకుని వస్తుంది. ఎంతో బాధతో, హృదయ వేదనతో మరియ తల్లి యేసుప్రభుని ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటే ఎవరో వచ్చి చెప్తున్నారు యేసుప్రభుతో, అయ్యా మీ అమ్మ, మీ సహోదరులు నీకోసం వచ్చారయ్యా, ఒక్కసారి వెళ్ళి చూడండి అంటే యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఎవరైతే నా వాక్యాన్ని ఆలకిస్తున్నారో, ఎవరైతే నా వాక్యానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా తండ్రి అని చెప్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. మరియ తల్లి వదిలిపెట్టేసిందా 30 సంవత్సరాల వయసులో? యేసుప్రభు నడి రోడ్డు మీద బట్టలన్నీ తీసి, నడి రోడ్డు మీద సిలువకు కొట్టి, సిలువ మీద వేలాడదీస్తూ ఉంటే, సిలువను మోపిస్తూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే, ముఖం మీద ఉమ్ము వేసి పిడికలతో గుద్దుతూ ఉంటే, అనేకమైనటువంటి వ్యర్థపు మాటలతో తన కుమారునే తన తల్లి ముందు తిడుతూ ఉంటే, ఆ తల్లి బాధను ఎప్పుడైనా గమనించారా? ఆ తల్లి వేదన ఎప్పుడైనా గమనించారా? తల్లి పారిపోయిందా? నాకెందుకులే, నన్ను కూడా చంపేస్తానని పారిపోయిందా? యేసు ప్రభుని వెంబడించింది.
ప్రాణం లేకుండా, జీవం లేకుండా, ఓపిక లేకుండా ఆయన మోయలేక సిలువను మోస్తుంటే అది చూసినటువంటి తల్లి, నా కళ్ళ ముందే నా కుమారుని చంపేస్తున్నారా, నా కళ్ళ ముందే నా కుమారుని ఇన్ని హింసలు పెడుతున్నారా, అయ్యో ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక తండ్రి దేవునికి ప్రార్థిస్తూ ఆ తల్లి అలాగే మిగిలిపోయింది. కానీ కొట్టొద్దయ్యా అని అడగలేదు. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి మరియ తల్లి ఆమె యొక్క బాధను దిగమింగుకుంది, ఆమె యొక్క ఆ వేదనను దిగమింగుకుంది. లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు యువర్ విల్, మీ చిత్త ప్రకారమే జరుగును గాక అని ఆ మాటను మనసులో పెట్టుకుని ఆమె మరణం చేస్తూ ఉంది. మరి తల్లి ఓడిపోయిందా? మరి తల్లి పారిపోయిందా? యేసుప్రభుకు మరి తల్లికి సంబంధం లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తన కళ్ళ ముందే తన కుమారుని సిలువ వేసి మేకులతో కొడుతూ ఉంటే, బాకులతో పొడుస్తూ ఉంటే, దాహం దాహం అని అలమటిస్తూ ఉంటే, తన కళ్ళ ముందే తన కుమారుడు అమ్మా దాహం అని ఏడుస్తూ ఉంటే, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఆ తల్లి వేదనను ఎవరైనా గమనించారా? అమ్మ ఓడిపోయిందా? పారిపోయిందా? ఆమె యొక్క బాధను దిగమింగుకుంటూ అయ్యా ఇంకెంతకాలం అని ఏడుస్తూ ఉంది. అంత గొప్ప త్యాగం చేసినటువంటి తల్లిని గౌరవించకూడదా? ఆరాధించకూడదా? గమనించండి, వ్యర్థపు మాటలతో మనం పాపం చేస్తున్నాం. తన కళ్ళ ముందే తన కుమారుని మరణిస్తూ ఉంటే, తన కళ్ళ ముందే తన కుమారుని యొక్క శవాన్ని ఆ మేకుల్లో నుంచి లాగి తీస్తూ ఉంటే, తన కళ్ళ ముందే తన కుమారుని లాగుతూ ఉంటే, ఆ మేకులతో పాటు ఆ మాంసం కూడా ఊడి వస్తూ ఉంటే తల్లి సంతోషపడిందా? పారిపోయిందా? తనతోనే ఉండిపోయింది. ఆ తల్లిని గౌరవించడం తగదా? ప్రతి తల్లి కోరుకుంటుంది నా బిడ్డ నా ఒడిలో ఆడుకోవాలి అని. ఆ ఒడిలో ఉన్నటువంటి బిడ్డను చూసి ప్రతి తల్లి కూడా మురిసిపోతూ ఉంటుంది, సంతోషపడుతూ ఉంటుంది. కానీ ఈరోజు మరీ తల్లికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, తన కళ్ళ ముందే వయసు తీరక ముందే తన కళ్ళ ముందే తన కుమారుడు ఒక శవంలాగా ఆమె ఒడిలో ఉంటే తల్లి సంతోషపడిందా? నాకెందుకులని పారిపోయిందా? ఇంత త్యాగం చేసిన మరీ తల్లిని గౌరవించకూడదా? చెప్పండి. ఎవరైనా మరీ తల్లి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే, మీ అమ్మ గురించి ఎప్పుడైనా నీవు మంచిగా మాట్లాడావా? మీ అమ్మ గురించి కూడా పక్కన ఇలాగే మాట్లాడతావా? గమనించండి, ఎవరి తల్లిని వాళ్ళు గౌరవించకపోతే వారి ఇతరుల తల్లుల యొక్క బాధ అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్తాను ఎందుకు గౌరవించాలి, ఎందుకు గౌరవించకూడదు. ప్రియ సహోదరులారా, చాలామంది సిలువను ఆరాధిస్తారు, అవునా? సిలువను చూడగానే మన క్రైస్తవ మతానికి గుర్తు సిలువ. అది ఒక విజయానికి గుర్తు. అయితే యేసు ప్రభు చనిపోవడానికి ముందు ఆ సిలువకు ఉన్నటువంటి గుర్తింపు ఏంటంటే అది శాపము. ఎవరైనా సిలువ మీద మరణిస్తున్నారంటే వీడేదో తప్పు చేశాడు, వీడు దుండగుడు, వీడు ఘోరమైనటువంటి పాపి అని లెక్క పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ సిలువ మీద మరణించాడో ఆ సిలువకు పెద్ద గుర్తింపు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మీ అందరికీ వేసే ఒక ప్రశ్న, మరియ తల్లిని ఎందుకు గౌరవించకూడదు? సిలువను ఎందుకు గౌరవించాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లికి యేసు ప్రభుకు ఉన్నటువంటి సంబంధం ఎంత? సిలువకు యేసు ప్రభుకు ఉన్నటువంటి సంబంధం ఎంత? ప్రైజ్ ది లార్డ్, ఎంత సంబంధం? మరియ తల్లికి యేసు ప్రభుకు ఉన్నటువంటి సంబంధం ఎంతో తెలుసా? 33 సంవత్సరాల 9 నెలలు. యేసు ప్రభును గర్భములో దాల్చినటువంటి ఆ 9 నెలల నుండి 33 సంవత్సరాల వరకు మరియ తల్లి యేసు ప్రభుతోనే ఉండిపోయింది. కానీ సిలువకు యేసు ప్రభుకు మధ్య సంబంధం ఎంత?
మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ వచనాల్లో మనం చూస్తున్నాం, ప్రాతకాలం అంటే రాత్రికాల సమయంలోనే యేసుప్రభుని అరెస్ట్ చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు యేసుప్రభుని సిలువ మోపిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే సుమారుగా యేసుప్రభుకి సిలువకు సంబంధం సుమారుగా 6 గంటల సమయం. ప్రైజ్ ది లార్డ్. ఈ 6 గంటల సంబంధానికే సిలువను మనం ఆరాధిస్తున్నాం, సిలువను మనం ముద్దు పెట్టుకుంటున్నాం. మనం సిలువ కనపడగానే బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా పితాపుత్ర వేసుకుంటున్నాం, ప్రతి ఒక్కరూ మొక్కుతున్నాం. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ద క్రాస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం దారిలో వెళుతూ ఉంటే ఒక సిలువ కింద పడిపోతే అది మనం మట్టిలో నుంచి తీస్తాం, తుడుచుకుంటాం, కడుగుతాం, ముద్దు పెట్టుకుంటాం. బికాస్ అవర్ క్రైస్ట్ డైడ్ ఆన్ దట్ క్రాస్. నేను చెప్తున్నాను, ఈ 6 గంటల సమయానికే, 6 గంటల సంబంధానికే సిలువకు నీవు అంత గౌరవిస్తే, అంతగా నీవు ఆరాధిస్తే, 33 సంవత్సరాల 9 నెలల సంబంధం కలిగినటువంటి ఆ తల్లిని గౌరవించడం తగదా? ఆ తల్లిని గౌరవించకూడదా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ కుటుంబంలోనైతే జపమాల ఉంటుందో ఆ కుటుంబంలో మరియ తల్లి ఉంటుంది. ఎవరైతే పూజిస్తూ మరియ తల్లి యొక్క జపమాల ద్వారా తన కుమారుని వేడుకుంటున్నారో మరియ తల్లి కూడా ఆ బిడ్డల కోసం ప్రార్థిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా మన గృహాలలో జపమాల ప్రారంభించుకుందాం. అనేకమైనటువంటి కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నారు, అనేకమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు, అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు. మరియ తల్లి యొక్క జపమాల ద్వారా ఆ యొక్క సమస్యలను తొలగించుకుందాం, ఆ బాధను తొలగించుకుందాం. ఒకసారి లేచి నిలబడదాం. యేసయ్యా, నీవిచ్చినటువంటి ప్రాణంతో, ఇహలోకమైనటువంటి వ్యామోహాలతో, ఇహలోకమైనటువంటి కార్యాలలో మునిగిపోయి నిన్ను ఆరాధించక, నిన్ను పూజించక, నిన్ను మహిమపరచక ప్రభువా, ఏదేదో నేను సాధించాలని ఎదురు చూస్తున్నా. నా జీవితాన్నే వృధాగా చేసుకున్నాను దేవా. నిన్ను పూజించలేకపోయాను దేవా, నిన్ను ప్రార్థించలేకపోయాను దేవా, నీతో ఉండలేకపోయాను దేవా. 84వ కీర్తన 10వ వచనంలో దేవుడు పలుకుతున్నాడు, 1000 దినాలు అండ్ల ఇళ్లలో ఉండిన దానికంటే ఒక్కరోజు నా సన్నిధిలో ఉండటం మేలు. 1000 దినాలకు కావలసిన దీవెనలు ప్రసాదిస్తానని పలికిన ప్రభా, ఒక్కరోజు కూడా ఈ సన్నిధిలో ఉండటానికి సమయం లేదు ప్రభా. బిజినెస్ అని, ఆ పని అని, ఈ పని అని, మీరు ఇచ్చినటువంటి ఆ విశ్రాంతి దినాన్ని కూడా నా స్వార్థం కోసం వినియోగించుకున్నాను. ఎక్కడెక్కడికో తిరిగాను ప్రభా, చివరికి ఏమీ సాధించలేకపోయాను. మీరు ఇచ్చిన నా అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకున్నాను. నా కుటుంబంలో సమస్యలు తెచ్చుకున్నాను. నా కుటుంబంలో ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంది యేసయ్యా. నా కుటుంబంలో నా బిడ్డలు అయ్యా వారు ప్రయోజకులు కాలేకపోతున్నారు యేసయ్యా. ఎంత కష్టపడినా ఇంట్లో ఏమీ సమకూరడం లేదు యేసయ్యా. నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నిన్నే ప్రేమిస్తాను, అన్నిటికంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తాను దేవా. అందరికంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తాను దేవా. అన్నిటికంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తాను దేవా. మొదటి ఆజ్ఞను చెవదాటకుండా జీవిస్తాను యేసయ్యా. Lord, forgive me. Many times I have failed to keep up the first commandment. I have loved so many other things. I have loved so many other people, but not you, Lord. Forgive me at this moment. I want to acknowledge all my sins and failures. Lord, with your mercy and compassion, have mercy on me, Lord. Forgive me. ఈకున్నటువంటి వ్యక్తి ఎవరో కుటుంబ సమస్యలను భరించలేక చాలాసార్లు suicide attempt చేశారు. Many times he has tried to commit suicide. But today God is calling that person and blessing that person. My son, I am with you. Amen. I will be with you. I will protect you. Amen. I will take away all your burdens. గట్టిగా చెప్పండి కూడా దేవుని స్తుతిద్దామా. Praise Lord. నీలో ఉన్నటువంటి బాధలను తొలగిస్తాను అని, నీకు ఒక మంచి బంగారు మార్గాన్ని చూపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. బిడ్డ, ఆయన మీద ఆధారపడు, ఆయనే సమస్తాన్ని నీ తరపున మోస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్నటువంటి 24 మంది బిడ్డలు వివాహం కోసం ఎదురు చూస్తున్నారు. చాలా సంబంధాలు వచ్చాయి, కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.
భయపడుతున్నారు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు. కానీ ఈ రోజు నుండి మరికొద్ది రోజుల్లోనే 1 by 1 ఒకరి తర్వాత ఒకరికి దేవుడే ఒక మంచి సంబంధాన్ని సమకూర్చబోతున్నాడు. దేవుడే వారి వివాహాలను ఘనంగా చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వారిలో 11 మంది కన్నీరు మున్నీరుగా చేసి ఏడుస్తున్నారు. అయ్యా నాకు సంతానం లేదని, నన్ను గొడ్రాలంటున్నారని బాధపడుతున్నారు. కానీ త్వరలోనే ఆ బిడ్డలకు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు త్వరలోనే వారికి మంచి సంతాన భాగ్యాన్ని దయచేయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఇక్కడున్నటువంటి ఒక వ్యక్తి ఏదో ఒక వస్తువును పోగొట్టుకున్నారు. ఎక్కడ, ఎవరు తీశారా, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే దేవుడి అద్భుత రూపంలో ఆ వస్తువును మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. There are 3 broken families. భార్యాభర్తల మధ్య గొడవతో విడిపోయి ఇంకెప్పుడు కలవరన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కానీ దేవుడు మీ పాపాలను క్షమిస్తున్నాడు, మీ మనసులు మారుస్తున్నాడు. త్వరలోనే దేవుడు మిమ్మల్ని ఏకం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. మీలో 7 వ్యక్తులు నూతన గృహాలు కట్టించాలి, స్థలాన్ని కొనుక్కోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడు ఆల్రెడీ మీకు ఒక మంచి స్థలాన్ని దేవుడు సమకూర్చి ఉన్నాడు. దేవుడే మీ గృహాలను కట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఇక్కడున్నటువంటి 18 మంది బిడ్డలు వారి యొక్క బిడ్డల యొక్క ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఇక్కడ 32 మంది మోకాలు వ్యాధితో బాధపడుతున్నారు, నీ పెయిన్స్. అలాగే 21 మంది నడుము నొప్పితో బాధపడుతున్నారు. 14 మంది ఆవేశంతో బాధపడుతున్నారు. దే కాంట్ వాక్, దే కాంట్ క్లైంబ్ ద స్టెప్స్. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ బిడ్డలకు దేవుడు ఇప్పుడే స్వస్థతనిస్తున్నాడు. త్వరలోనే స్వస్థతనిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో స్వస్థత, మరికొద్ది నెలల్లో పూర్తి స్వస్థతనివ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. దేవుని వాక్కు నా జీవితంలో నెరవేరుతుందని నమ్మినటువంటి మీరు ఎంత ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీలో చాలా మంది వస్తూ ఉన్నప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి. వాళ్ళు అనుకున్నారు చాలా వరకు మానేద్దాము అని అనుకున్నారు, కానీ దేవుడే వాళ్ళని తీసుకుని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు, బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరికి పూర్తి స్వస్థతనిచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా చేతులు జోడించి మన విశ్వాసాన్ని బలపరచమని, మనతో ఎల్లప్పుడూ మరి తల్లి ఉండి మన కోసం ప్రార్థించమని ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. దేవుని ప్రసాదం చేతానని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా, గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.